మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీని లాభాల బాట పట్టించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంస్థకు ఇప్పటి వరకు 4,000 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు ముఖ్యమంత్రి. ఈ స్కీమ్తో ఆడబిడ్డలకు ప్రతి నెల 5 నుంచి 5,000 ఆదా అవుతున్నాయని వెల్లడించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ కొత్త లోగో ఆవిష్కరించారు. స్క్రాప్ పాలసీని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్ స్కీమ్ తో ఆడబిడ్డలకు ప్రతి నెల 5,000 నుంచి 7,000 వరకు ఆదా అవుతుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి ప్రతి నెల 10,000 వరకు ప్రయోజనం జరిగేలా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఫ్రీ బస్ స్కీమ్ తో ఆర్టీసీ లాభాల బాట పట్టిందని వివరించారు. 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు సీఎం. వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న ఉద్యోగం చేసే ఆడబిడ్డలకు, చదువుకోవడానికి వెళ్లే ఆడబిడ్డలకు 5,000 నుంచి 7,000 రూపాయలు, రోజుకు యావరేజ్గా 35 నుంచి 40 రూపాయలు ఆడబిడ్డలకు సేవింగ్ వస్తుంది. ప్రతి నెల ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సు కిరాయిల పైసలు 5 నుంచి 7,000 రూపాయలు మిగులుతున్నాయంటే ఈరోజు ఆడబిడ్డలు సంవత్సరం తిరిగే లోపల 1,00,000 రూపాయలు ఆదా చేసుకుంటారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మె టైంలో 54 మంది కార్మికులు చనిపోతే కనీసం ఆ కుటుంబాలను కూడా కేసీఆర్ పరామర్శించలేదని ఫైర్ అయ్యారు. ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నెక్లెస్ రోడ్డు మీద 55,143 మందిని ఇక్కడ పిలిపిస్తాం. మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి, ఒక్కొక్కరి తల పెట్టుకోండి. ఒక్క తల తగ్గినా ఇక్కడనే మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. గ్రేటర్ సిటీలో కాలుష్య నియంత్రణలో రవాణా శాఖదే కీలక పాత్ర అని చెప్పారు సీఎం. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ కు పంపాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా రవాణా శాఖదే అన్నారు. రాబోయే 2 ఏళ్లలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతామని తెలిపారు. మూసిని గోదావరికి అనుసంధానం చేస్తామన్నారు సీఎం. ఇవాళ ఢిల్లీ నగరం మీరు చూస్తున్నారు టీవీలలో, పేపర్లలో. వాయు కాలుష్యం పెరిగిపోయి, శబ్ద కాలుష్యం పెరిగిపోయి ఢిల్లీ నగరానికి సెలవు ఇచ్చింది. కాలుష్యాన్ని ఒక్కసారి అంచనా వెయ్యండి అని చెప్పి నేను ఈ తెలంగాణ ప్రజానికానికి నేను చెప్పదలుచుకున్నా. ఈ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఆర్టీసీ కార్మికులు, రవాణా శాఖ సిబ్బంది నడుము బిగిస్తే తప్ప ఈ కాలుష్యాన్ని నియంత్రించలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు మనం ఈ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రవాణా ఛార్జెస్ 0 చేసినాం. కాబట్టి ఈరోజు నగరంలో ఆ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉన్నది. రవాణా శాఖలో ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఎన్నో విజయాలు సాధించామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్ లో రావద్దని ఈవీ పాలసీ తీసుకువచ్చామన్నారు. స్క్రాప్ పాలసీని తెచ్చి 15 ఏళ్ల కాలపరిమితి పూర్తయిన వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్, ఆటోమేటిక్ డ్రైవింగ్ సెంటర్స్ తెస్తున్నాం. ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని 10 నెలల్లోనే లాభాల్లోకి తెచ్చామన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఈవీ పాలసీ తెచ్చి ఢిల్లీని మనం చూస్తూ ఉంటుంటే వదిలి వలస పోయేటువంటి వాతావరణ పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని నివారించడానికి మీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో ఈవీ పాలసీ తెచ్చి ఈరోజు దేశానికి ఆదర్శంగా ఈ తెలంగాణ రాష్ట్రం నిలిచిందనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. స్క్రాప్ పాలసీకి సంబంధించి కూడా 2 సంవత్సరాలకి ఇప్పుడు మీరు వారి ధృవీకరణ పత్రాలు ఇవ్వబోతా ఉన్నారు. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. మీ జోక్యంతో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పిల్లలకు రావడానికి ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. రవాణా శాఖ కొత్త లోగోను, సాధించిన విజయాలపై రెడీ చేసిన బ్రోచర్ ను సీఎం ఆవిష్కరించారు. అలాగే స్క్రాప్ పాలసీ అమలుకు సంబంధించిన పేపర్లను అధికారులకు అందజేశారు. కారుణ్య నియామకాల కింద అపాయింట్ అయిన వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చారు. ఫ్రీ బస్ స్కీమ్ కు సంబంధించి 3,902.31 కోట్ల చెక్కును అధికారులకు అందజేశారు. రవాణా శాఖ ఆర్టీసీ సాధించిన విజయాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించారు.